చేస్తున్నాం. నైనా మళ్ళీ ప్రభావ దేవర భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా లలిత ప్రభావ తన యోహన వారి కుటుంబం తన గిరేష్ వారి కొరకై, నైనా రేవంత్ కొరకై, జోసఫ్ కొరకై ప్రభా అంకులు దేవ తండ్రి మళ్ళీ తండ్రి నిదాసుని కొరకు, సురేంద్ర నిదాసుని అంకుల కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ప్రభావ తండ్రి మళ్ళీ మొదటి జ్ఞాపం చేసుకుని మీరే సాయించండి. వీరేమ నిదాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమను బట్టి దయను బట్టి మీకు ఎంత వందన. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సర్వకృపణ దేవుడు, గొప్ప దేవుడు వందన చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి, సాయించి మా ప్రభావ తండ్రి మళ్ళీ సాయించండి. మా ప్రభావ తండ్రి మళ్ళీ తండ్రి జయమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గోపాలను కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయించండి. మా ప్రభావ తండ్రి గారికి మరియమ్మ కొరకై ప్రార్థన మా తండ్రి జ్ఞానం చేస్తున్నాం. తనకు నా తల్లి కొరకు గోపాల వారి కొరకై ప్రార్థన, తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన వనవసన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజన్న కుటుంబం కొరకు, నరసమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిట్టమ్మ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. జేమ్సన్న కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. నైనా సిల్కమ్మ వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. విజయపాలి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పౌదాశంక కుటుంబ విషయాలు వాళ్ళకు మధ్య వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. మా ప్రభావ తండ్రి మళ్ళీ ఆశ్రమం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి అన్నమ్మ తండ్రి వారి కుటుంబం గంజిల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. పిల్లల దేవ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మీరే రాజన కుటుంబ విషయాలు దయక రక్షణ దయచేయండి. దేవ కనుకరించండి. మీరే సాయించండి. చిన్న శారమ దేవదాస్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె వారి కుటుంబాల కొరకు దేవ శాంతి తండ్రి నిన్నారు వారి కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి జ్ఞాపం చేసుకొని మీరే సాయించు. మా ప్రేమైన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నైనా మళ్ళీ ప్రభావ తండ్రి చిన్న పెద్ద శారం కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు కుమార్తె వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే సాగించండి. మళ్ళీ తండ్రి నేను సుగరమ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోడళ్ళ కుమారుల వారి కుటుంబాల విషయాలు మళ్ళీ గ్రేస్ తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా మీరే సాగించి మా ప్రేమైన తండ్రి నైనా మీ ప్రేమను బట్టి దేని బట్టి వందనాలు. వేదమైన దాసుల కొరకై ప్రార్థన చేసి ప్రేమలత నైనా విజయలక్ష్మి దాసుల కొరకు, నైనా స్థిరమ కొరకు తండ్రి తండ్రి నైనా సరోజ కొరకు ప్రార్థన చేసి పిలుపు వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. ఆనంద కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపం చేసుకునిగా ప్రార్థన చేస్తాం. మా ప్రేమైన తండ్రి మా శ్రేమలి పోతండి సామీలు నైనా లక్ష్మి తండ్రి మాణిక్యమ్మ వారి కొరకై నేను ప్రార్థన రంగడు ప్రభాతాన్ని సుశీలమ్మ వారి కుటుంబ విషయాలు మీరు సరి నడిపించండి. మీరే సాయం చేయండి. అదర్శ వారి కుటుంబం జ్ఞాపం చేసుకోనండి. మీరే సాయించు. మా ప్రేమైన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నైనా తిమోతి వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. తమ వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. నైనా మీరు సమర్థ్యాంకుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దేవతని దేవా కుమార్తె ఆపరేషన్ చేయమని కనికరించండి. మీరే సాయించు. మా ప్రేమైన తండ్రి వందనం చెల్లిస్తున్నాం. నైనా మళ్ళీ బాబు మా కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే సాయించండి. చిన్నాక తండ్రి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయించు. మా ప్రభు మార్తమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే సాయం చేయండి. మళ్ళీ హుసేన్ వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మారేసు వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. దేవరాజు తండ్రి దేవ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆయన వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. పెద్ద రాయితం చిన్న రాయితం కుటుంబం కొరకు సాకు వారి కుటుంబం బోయేది వారి కుటుంబ విషయాలు, బతుకన్న కుటుంబ విషయాలు, నాయన జానన్న కుటుంబ విషయాలు, మా తాయిపన్న కుటుంబ విషయాలు, రాయల వారి కుటుంబ విషయాలు, నేను ఇంకా ఎవరి విషయాలు మర్చిన వారి కొదలు తీర్చండి. దేవాసాయం పాలంకుల వారి కుటుంబ విషయాలు, పాలంకుల లాంటి విషయాలు వేస్తేరా నెప్సేవార్త రక్షణ ప్రతి వాళ్ళ శాలక జయగుడు తండ్రి వారి వాళ్ళకు జయజాతం తమిళ వారి కుమారుడు దేవాంకులు ఉంచిన విషయాలు ప్రార్థన చేస్తాం. నైనా స్వామిల బ్రదర్ హైదరాబాద్ నుంచి వారు మ్యారేజ్కి రాగలిగినారు. వారు కూడా జ్ఞానం చేసి ఆచార్య వారి కుటుంబ విషయాలు ప్రార్థన చేస్తున్నాం. దేవా సాయం చేయండి. నూతనంగా వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. నైనా డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. సాయం చేయండి. 10th ఇంటర్ డిగ్రీ తండ్రి పీజీ ప్రో తండ్రి మళ్ళీ పాలిటింగ్ ఏ పరీక్షలు రాస్తున్నారు. రాసే వారికి జ్ఞానం చేసుకుని రాసిన వారికి జ్ఞానం చేసుకున్నాం. దేవ మంచి రిజల్ట్ అందించండి. డిఎస్ కొరకు ప్రిపేర్ వారికి జ్ఞానం చేసుకున్నాం. మా ప్రభావ కొంతమంది బాప్సీల కొరకు సిద్ధపడుతున్నారు. సంపూర్ణ సిద్ధపడుతున్న సండే స్కూల్ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. చేరొచ్చిన మకరించిన వారందరి కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాం. నేను ఇప్పుడు ఏషియంట్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోరికర రంగన సురేష్, శేఖర్, రాజేష్, రమేష్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇక్కడ చేరొచ్చిన దగ్గర కొరకై ప్రార్థన చేస్తున్నాం. మోజస్సుని దాసుని వాడుకున్నారు. వందల చివరి దాసు వల్ల బచ్చని వాడుకోనండి. దేవాన్ని విషయాలకు ప్రతిబించండి. మీరే సాయం చేయండి. దేవతని అనేక ఆత్మల కొరకు అనేక ఆత్మలు దయచి మా కొరకు ప్రార్థన చేయని అందరి కొరకై ప్రార్థన చేస్తాం. ఉద్యోగం లేని వారు, వాళ్ళు కావాలి, సంతానం లేని వారు, పిల్లలు కావాల్సిన వారు, కొరతల సమస్యలు ఉన్న వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నేను సాయం చేరవచ్చిన వారిని జ్ఞాపం చేసుకొని
దేవ తన గ్రామాన్ని కొరకు జాతి కొరకు రక్షణ వదలను సాయించి ఏరిగా తండ్రి సమస్తాన్ని అప్పగించుకుంటూ వందనం చెల్లిస్తాం. ఇంకా ఎవరి స్థితి మరిచినామో లేచి మనకు తగ్గినా చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. బైబిల్ పలవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. తొందరగానే మిమ్మల్ని పంపిస్తాము, మీ టయాన్ని నేనేమి దొంగిలించను. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి అందరం కలిసి. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారముగా మన పాపముల కొరకు ఆయన మరణించినాడు, సిలువకు అప్పగించబడ్డాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఇకపోతే మరి ఇంకేం చేయబడ్డాడు? మరణించిన తర్వాత ఏం చేయబడ్డాడు? అక్కడనే వ్రాయబడిన ఆ పదం చెప్పండి. ఉన్నాయి కదా మన దగ్గర బైబిల్ ఉన్నాయి కదా. సమాధి, నేనే చెప్తున్నా, మన దగ్గర ఉన్న కూడా తెరవ మన బైబిల్. పాపం అది. బైబిల్ తెరిచి చదువుకున్న వాళ్ళు బైబిల్ తెరిచి చదివితే పాపం. మన పాపముల నిమిత్తము ఆయన మరణించను. మరణించిన తర్వాత అక్కడ ఏం రాయబడ్డది? సమాధి చేయబడినది. చచ్చిపోయిన మనిషిని మనం ఏం చేస్తామండి? ఎవరైనా సరే ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఒక దినము 2 దినాలు మనం చూస్తాము, బంధువుల మిత్రుల కొరకు అలాగ పెడతాము, తర్వాత దగ్గర సమాధుల తోటకు తీసుకొని వెళ్తాము. అది కామన్. కనుక లేఖనముల ప్రకారముగా ఏ పాపము మనం చేయకపోయినా ఆ లోకంలో ఉన్న వారందరి పాపాల కొరకై ఆయన మరణించినాడు. ఆ లోకంలో ఉన్న వారితో మనకు సంబంధం లేదు. వారిలో మనము అంటే మన పేర్లు ఆ జాబితాలో మన పేర్లు ఉండవు, అంతే కదండి. మన పాపము కొరకంటే అందరు వస్తారు. వారు ఎవరైనా కానీ మానవ జాతి, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా మానవ జాతి, ఏ కులమైనా ఏ వర్గమైనా ఎవరైనప్పటికీ, ఉద్యోగైనా నిరుద్యోగైనా ఎవరైనా మన పాపము కొరకు ఆయన మరణించినాడు, సిలువ పైన మరణించినాడు. మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని ఏం చేశారు? సమాధి చేశారు. సమాధి చేశాను. సమాధి చేయబడిన తర్వాత అక్కడ వారందరూ కూడా ఒక మాట అన్నారు. ఏమంటే వారందరూ కూడా ఏమన్నారంటే, సమాధి చేశాము మంచిదేనండి. బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడంట. అది ఎంతవరకు గుర్తుంది? బాగా గుర్తుంది. కాబట్టి ఈ మనుషుడు మరలా ఏమైనా లేస్తాడేమో. కాబట్టి అది మొదటి వంచన కంటే 2వ వంచన చాలా చెడ్డదవుతుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి అని అక్కడున్న వారందరూ కూడా చెప్పారు. మొదటి ఆయన సజీవుడిగా లేస్తాడు అని చెప్పాడంట. చెప్పిన విషయం అంతా కూడా వారందరికీ తెలుసు. ఆయన సజీవుడిగా లేస్తాడు. ఎక్కడుంది ఆ మాట చూడండి. ఆయన సజీవుడిగా లేస్తాడు. కాబట్టి లేస్తాడనే విషయాన్ని బట్టి గ్రహించాలి. తప్పక లేస్తాడు. బ్రతుకున్నప్పుడు చెప్పాడు. బ్రతుకున్నప్పుడు చెప్పినాడు కాబట్టి తప్పనిసరిగా 3వ దినమున ఆయన సజీవుడిగా లేచినాడు. మరణము, సమాధి ఏది కూడా ఆయనను బంధించలేదు. ఏమైనా బంధించిందా? సిలువలో బంధించినారు, అక్కడ మరణించినాడు. ఇకపోతే సమాధిలో బంధించినారు, అక్కడ కూడా లేచినాడు. ఇక లేచినటువంటి ఆయన సజీవుడు. కాబట్టి సజీవుడైనటువంటి దేవుడిని ఇక అందులో మాట తప్పేదంటూ ఏమీ కూడా లేదు. ఆయన సజీవమైన దేవుడు, లేపబడినటువంటి దేవుడు.
తనకు తానే లేపబడ్డాడు, ఎవరు కూడా ఆయన లేపిన వారు కాదు. చూడండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. అయ్యో, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచితనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. బ్రతుకున్నప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? 3వ దినమున తిరిగి లేస్తానని. లేఖనముల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున మృత్యుంజయుడై లేస్తాడు, సజీవుడిగా లేస్తాడు, తాను ప్రత్యక్షపరచుకుంటాడు. 40 దినములు అందరికీ అగుపిస్తాడు, శిష్యులకు అగుపిస్తాడు. అగుపించినటువంటి ఆయన వారందరికీ ఏం చెప్తాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పాడు. కాబట్టి ఆయన సజీవుడు. సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేచినవాడు సజీవుడు. ఆయన సజీవంగా లేచినాడు, ప్రాణముతోనే ఉన్నది. కాబట్టి లేస్తాడని ఆదివారం తెల్లవారక మునిపే అక్కగారందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఇకపోతే ఆయనకు పూసి ఆయన ఆరాధిద్దామని వెళ్ళారంట. ముందుగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సజీవుడు, చెప్పిన మాట నెరవేర్చినవాడు, మాట తప్పనివాడు, సజీవమైన దేవుడు. కాబట్టి ఆయన జీవమగలిగిన వాడు, సజీవమైన దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడ్డాది. ఏమనగా, ఆయన మొదటివాడు కడపటివాడు, జీవించువాడు, మృతుడైనప్పటికీ కూడా ఆయన సజీవుడు. మరణము యొక్కయు పాతాలు లోకపు తాళపు చెవులు ఆయన స్వాధీనములు కలవు. చదవండి 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా ఒకరు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో గలవు. ఆయన వేయగలడు, తీసుకోగలడు, ఏది బంధించజాలదు. కాబట్టి సిలువలో బంధించినారు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి బంధించలేదు. మాట ప్రకారముగా లేఖనముల ప్రకారముగా తిరిగి లేచినవాడు సజీవుడైన దేవుడు. ఆయన మనం నమ్మాం. ఆమెకు నమ్మకం లేదంటే, అమ్మా ఈ సజీవమైన దేవుళ్ళు మనము కూడా చేరాలని మనకు కూడా నిరీక్షణ ఉంటుంది. ఆయన సజీవుడు కనుకనే సజీవుడిగా దేవుని యొక్క తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకంలో మనందరికీ మరణం వస్తుంది కానివ్వండి, ఎవరు ఆ మరణ పునరుద్ధానములో ఆయనతో కూడా మనము నివసించగలం, ఆయనతో కూడా జీవించగలం. ఆయన జీవించాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరి మృత్యుంజయి లేచి తండ్రి కుడి పార్శ్వన పరలోక రాజ్యములో ఆ సింహాసనం, ధవళ సింహాసనం పైన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఎవరము చేరగలము ఆ సజీవమైన ఆ రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఎవరము చేరగలము? అది ప్రశ్న. ఆరాధించాము, ఆయన శరీరంలో రక్తమాంసములలో పాలుపలు పొందాము. ఒక నిరీక్షణ. ఏం నిరీక్షణ అంటే, నేను ఆయనతో కూడా ఉండాలి, చేరాలి. ఏమండి, ఆ నమ్మకం ఉందా లేదా మనకు క్రైస్తవులముగా? తప్పక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ లోకం వదిలితే పరలోక రాజ్యం చేరాలి. అమ్మా, ఎవరు చేరగలరు అనేది ప్రశ్న. ఎవరము అందులో ప్రవేశించగలమా అనేటువంటిది ప్రశ్న. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం ఆయన ఏమంటాడంటే, నీవు ఇక ఇక్కడ ఉంటే మా తమ్ముడు చావడు కదా అంటే, ఆమె ఏమంటుందంటే, నీవు తప్పు చేశావు. అందుకని ఆయన ఏమంటాడు 11:25, అందుకు యేసు, జీవమును పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఆయన నామమునందు విశ్వాసముంచాలి. అది ఆయన సజీవుడు కనుక, సజీవమైనటువంటి ఆయన రాజ్యములో సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా మనం కాపురము చేయాలి.
ఆయనతో సహపాటి వారముగా లోకములో పరలోక రాజ్యములో జీవించాలి, బ్రతకాలి అంటే ఏముండాలంట? మొదటి కండిషన్ ఏముండాలి చెప్పండి? ఏముండాలంట? అక్కడ వ్రాయబడిన మాటే కదా. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏమని వ్రాయబడ్డది? నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను, భౌతికంగా చావచ్చు కానీ ఆత్మీయంగా మనము లేపబడితే అక్కడ ఆయనతో కూడా సమానమైనటువంటి స్థానములు ఆ స్థానం మనం పొందగలం. చనిపోయినా కూడా బ్రతికుతో ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే బ్రతుకుతామంట. బ్రతికి నాయందు అక్కడ కంటిన్యూషన్ చదవండి. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అమ్మా, నువ్వు నన్ను ఇబ్బంది, సరే మీ తమ్ముడు చనిపోయాడు, మంచిదే, ఎందుకమ్మా అంత దిగులు, అంత బాధ ఎందుకు? ఆ రోజు మనం విలపిస్తాం, మన ఇంట్లో ఏదైనా జరిగితే విలపిస్తాం. ఆ బోధకుడు రాకపోయానే, సేవకుడు రాకపోయానే, ప్రార్థన చేయకపోయానే, మంచిదే, పిలుపు మేరకు వెళ్ళిపోయాడు. ఆమె తంచున్నాడు, అమ్మా సజీవుడనే కదా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, సజీవుడు కదా, నేను బ్రతికున్నప్పుడు చెప్పామాట. ఇప్పుడు బ్రతికే ఉన్నాము కదమ్మా మనమందరము, నేను మరణిస్తా, సమాధి చేయబడతా, తిరిగి లేస్తా. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు చనిపోయిన సైతము వారు ఏమవుతారో? లేపబడతారు. బ్రతికి జీవిస్తున్నటువంటి మనకు ఆ నమ్మకం, ఆ విశ్వాసము మనము కలిగిన వారముగా ఉంటున్నామనేటువంటి ప్రశ్న. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. ఏమన్నా బతికిన వాళ్ళమే సర్దామా అంటే ఎంతవరకు విశ్వాసం ఉంది మనకు? అక్కడ పాయింట్, సందర్భం ఏమంటే చచ్చిపోయినాడమ్మా, ఏం పర్వాలేదు, దానికి దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకు చింతించాలి? నా యందు విశ్వాసం ఉంచితే చాలు. నా రాజ్యములు, నేనున్న రాజ్యములో, నేనున్న స్వాస్థ్యములు, దాంట్లో ఆయన కూడా ఉంటాడు, నాతో కూడా ఉంటాడు. ఎందుకు భయం? నువ్వు బ్రతికున్నావు, నేను మనమందరం బ్రతికున్నాం, జీవించి ఉన్నాం. ఎంతవరకు ఆయన నామమునందు విశ్వాసం ఉంది మనకు? కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం దేవుళ్ళే, ఆయన పైన నెపాలు వేస్తాం, ఆయన పైన నిందలు వేస్తాం. ఎంతవరకు నమ్మకు? యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి చేయి, మా విశ్వాసమును వృద్ధి చేయి అయ్యా అంటే ఆయన ఏమన్నాడు? ఎంత ఉంటే విశ్వాసం చాలంట? గట్టిగా చెప్పండి. ఆవగింజంత. అక్కగారికి బాగా తెలుసు, తాలింపులో ఆవగింజ వేస్తారు. ఆవగింజ వేసిన తర్వాత, తాలింపు అయిన తర్వాత, మరి పప్పు కానీ చారు కానీ తాలింపు అయిన తర్వాత పైకి వస్తుంది. అది ఆవగింజ ఏమవుతుందమ్మా? పైకి వస్తే తీసుకో, ఇటు నలుగుతుందేమో. అక్కగారు అది ప్రాక్టికల్ చేసిన వాళ్ళకి చెప్తారు, చూడం కదా మనం. తాలింపు అయిందా లేదా అంతే, ఆ గింజ పైకి వస్తుంది, నలపండి, నలుగుతుంది, అది అలాగనే ఉంటుంది. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం ప్రభు పైన మనకు కలిగిన వారం అయితే మార్త తొందర చేసేది. అమ్మా నువ్వు బ్రతికి ఉన్నావమ్మా, పర్వాలేదు, నువ్వు బ్రతికి ఉన్నావు, నా నామందు విశ్వాసం ఉంచితే చచ్చిపోయినా సరే నువ్వు నా రాజ్యంలో నాతో కూడా అక్కడ బ్రతికి జీవిస్తావు, సంతోషంగా ఉంటావని ఆయన ఆమెతో చెప్పాడు. ఎందుకనగా లేఖనముల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడంటే సజీవుడే కదా, బ్రతికిన వాడే కదా. బ్రతికిన వాని యందు, చచ్చి బ్రతికిన వాని యందు ఎంతవరకు మన నమ్మకం, ఎంతవరకు మన విశ్వాసం ఎంత ఉందండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. వాక్యాలన్నీ తెలుసు మనకు, ముఖ్యంగా మన సహవాసములో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నీ తెలుసు కానివ్వండి, నాట్ ఎట్ ఆల్ పుట్టిన ప్రాక్టీస్. అనుభవములు దానికైనా మనం చూపించగలిగిన వారం అయితే అందరూ మన దగ్గరికి వస్తారు. చెప్తాము కానివ్వండి, చెయ్యం. అవిశ్వాసం, అల్ప విశ్వాసం, విశ్వాసఘాతకులుగా లోకమును బ్రతికితే ఆయన మరణం జయించి తిరిగి లేచిన ఆయనతో కూడా మనం ఎలాగా అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది?
రెండవ రాకడలు కూడా అదే మాట చెప్పాడు ఆయన. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆయనతో కూడా సజీవులముగా కొనిపోబడతామంట. ఆయనతో కూడా బ్రతికి జీవిస్తున్న మనము ఆయనతో కూడా చదవండి 6 ఆ మీదట 4వ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆ మీదట చదవన్నా. ఆ మీదట సజీవులమై నిలచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. చాలండి, మేఘముల మీద కొనిపోబడతాం. రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ భూలోకానికి వస్తే బ్రతికి ఒకవేళ మరణిస్తే ఆయనతో కూడా లేపుకుని ఆయనతో కూడా లేపుతాడు, లేచిరమ్మంటాడు. జ్ఞానన్నా రా, దయతో మన్నించండి, అట్లా పిలుస్తాడు. ఒక్కొక్కరి పేరు పిలిచి మరి రా. మరి అలా అయినప్పటికీ కూడా ఆయన నామమునందు విశ్వాసం ఉంచి మరణించింది కాబట్టి, ఇకపోతే మరణించినప్పటికీ కూడా ఆయన పిలుచుకుంటాడు, లేపుకుంటాడు. సజీవంలోగా బ్రతికి ఉన్నటువంటి మనము కూడా ఆయన నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే మేఘ మండలము మీద ఆయనతో కలిసి మనము కొనిపోబడతాము. ఎంత ఆధిక్యత అండి ఉందా మనకు? అలాంటి నమ్మకం విశ్వాసం ఉందా? ఒక ఆయన ఏమీ లేదు, ఆయనకి ఏమీ లేదు, ఏమీ లేకపోయినా ఆయన నామమునందు విశ్వాసం ఉంచాడు, ఆయన నామమునందు నమ్మిక ఉంచాడు. ఏమీ లేదు, తినటానికి తిండి లేదు, మీరు ఆన్సర్ ఇవ్వాలి. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఎవరు పిలిచి వారు కూడా లేరు, ఒక్క రొట్టె ముక్క కూడా ఇయ్యరు. కింద పడితే కూడా ఆ మానవుడు అరే బాబు అక్కడ కనిపెట్టుకొని కుక్కలక కనిపెట్టుకొని గేటు దగ్గర ఉన్నా కూడా కింద పడితే ఒక ముక్క తీసుకుందాము, ఆకలి తీర్చుకుందామని ప్రయత్నిస్తే కూడా కింద పన్న మెతుకు, కింద పన్న రొట్టె ముక్క కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుంటాడు. తక్కువ అతనికి ఏమైనా తక్కువనా? అంత మంచి ఐశ్వర్యవంతుడు, ఏమీ లేనివాడు ఎవరితో కలిసి ఉన్నాడండి చెప్పండి? ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని ఆనందంగా సంతోషంగా సజీవుడుగా, అరే బాబూ నువ్వు నాకు ఇంటి గడప దగ్గర కనిపెట్టుకొని ఉంటివి కదా, మంచిదే స్వామి, కాదని చెప్పను స్వామి, మరి నీ దగ్గరనే అక్కడనే కనిపెట్టుకొని ఉన్నాను, నాకు ఈ ఆధిక్యత వచ్చింది. అరే బాబు నేను సస్తీని రా, నువ్వు మరలా వెళ్ళురా బాబు, నేను పోవటానికి వీలు లేదండి, అవకాశమే లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఏంటి మన నిరీక్షణ? ఏంటి మన నమ్మకం? ఎక్కడ వెళ్ళాలని, ఎక్కడ మన ఈ జీవితయాత్ర ముగిస్తే మన అంతమేంటి? మనకి చివరి స్థాయి ఏంటి? లేఖనముల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారితో కూడా మనము కూడా సజీవులుగా అక్కడ చేరాలంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసము ఉంటే, ఎంత విశ్వాసం అంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పెకలించబడి ఎక్కడ పడుతుందంట? సముద్రములో. రాయే ఎత్తుకోలేము మనం, అంత రాయే ఎత్తలేము. అలాంటి విశ్వాసము కలిగిన వారంగా లోకంలో ఎంతవరకు ఆరాధన చేస్తున్నాం? ఇకపోతే బలిలో చేయి వేశాం, బాప్తిసం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. మంచిదే, సంతోషమే, కాదని చెప్పము. కానివ్వండి, మన నిరీక్షణ ఏంటి? నిరీక్షణ లేని వారి మాదిరిగా మనం ఈ లోకములో జీవిస్తే బ్రతికితే వచ్చే ప్రతిఫలం ఏమీ ఉండదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాలి. జీవించి బ్రతికి ఉన్నాం మనం. బ్రతికి జీవించి ఉన్నటువంటి మనము ఆయనతో కూడా కొనుపోబడాలి అంటే ఆయన నామమునందు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అయ్యా నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుడను కాను. అతను అంటాడు, నా ఇంటిలోనికి నువ్వు రావటానికి నేను అర్హుడను కాను. ఏమంటాడు? ఒక్క మాట. ఎంత మంచి విశ్వాసం చూడండి. తను ఏమంటాడంటే
ఇంత మంచి విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలీయులలో నేను ఎవరిని కూడా చూడలేదు. మాట మాత్రమే ఏ టైంలో అయినా మాట ఇచ్చాడో అదే టైంలో తన యొక్క దాసుడు బాగయ్యాడు. ఆమె ఎంతో శ్రమపడ్డది, బాధపడ్డది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుంపులో ఉంటే ఆయన వస్త్రపుచ్చంగా అలాగ ముట్టాదంట. ముట్టితే నివారణ కాబడ్డాది. చూశాడు, ఎవరు ఎక్కడ, అక్కడే ఉంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక. అమ్మా, ఎలాగును సమాధానము గల దానవై వెళ్ళు. పర్వాలేదమ్మా, నువ్వు నన్ను ముట్టకూడదనేటువంటి భావన నీకు ఉన్నప్పటికీ ముట్టావు, తప్పులేదు. నీ విశ్వాసం ఎంత మంచి విశ్వాసం. దేవుడు మనకి ఎన్నో మేలుల ఉపకారములు మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనము పొందిన వారమైనప్పటికీ అంత విశ్వాసం కూడా చూపించలేని వారముగా ఉంటే ఆరాధన వ్యర్థమే, ప్రభు యొక్క శరీరములో పాలుపులు పొందటం వ్యర్థమే. ఆ నిరీక్షణ, నమ్మకం లేకపోతే ఇక్కడనే విడవబడితే లాభమేంది? ఇక్కడనే విడవబడితే లాభమేముంది? ఎందుకు? ఏం సంపాదించుకోవాలి? సంపాదించుకొని ఏమైనా వెంట పెట్టుకొని పోతామా? ఏం చేయలేం కదా. అక్కడ సంపాదించుకున్నాం. ఇక్కడ విశ్వాసము కలిగిన వారం అయితే అక్కడ మనకు ఆ స్వాస్థ్యం ఉంటుంది. అయ్యా, నువ్వు పోతున్నావయ్యా, మా గతెట్ట, మేమేం చేయాలి? నీ వెంట ఉంటే తిండి జరిగా, బట్ట జరిగా, అన్నీ బాగా జరిగా. అరే భయపడరుదరా బాబు, నేను మీకు ఆదరణకర్తను ఒక ఆయన్ను పంపిస్తాను, ఆయన నామమునందు మీరు విశ్వాసము ఉంచండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో మరి ఆయన ఏమంటాడు? మీ హృదయంలో కలవరపడనీయకుడి, మీ హృదయంలో కలవరపడనీయకుడి. ఎవరి యందు అనా అన్నీ బాగానే ఉన్నాయి. ఇన్ని సంపాదించుకొని ఇంత బాగా ఉన్న తర్వాత ఇసుమంతన విశ్వాసం మనం కలిగిన వరంగా ఉన్నామంటే ఏం చూపిస్తున్నాము? కీర్తనలు 78వ అధ్యాయం 22వ వచనం. కీర్తనలు 78, తొందరగా చదవండి. 78, 22. వారు ఆయన నామమునందు విశ్వాసము నమ్మకము ఉంచకపోయిరి. గట్టి చదువు అన్న, గట్టి చదువు, గట్టిగా చదువు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణను వారు లక్ష్యం చేయకపోయారంట. 430 సంవత్సరములు ఐగుప్తుకు బానిసత్వముల నుంచి విడిపించి సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించి పరలోకము ఆకాశం నుంచి మన్నాను కురిపించి తిని ఆనందంగా సంతోషంగా ఉండవలసిన దానికి బదులుగా విశ్వాసం ఉంచలేదంట. ఎంత దౌర్భాగ్యం. ఇంకా కింది భాగం అంతా చదివితే దానికి వచ్చే పరిణామం, మాంసం కావాలని కోరి మాంసం ఇస్తే పండ్ల సందులో ఉండగానే దేవుని యొక్క కోపం వారిపైకి వచ్చాదంట. వాళ్ళ యవనస్తులు మర్చిపోయారంట, చనిపోయారంట. ఆ కింది భాగం చదివితే కనుక మన విశ్వాస జీవితమును పరిపూర్ణం చేసుకున్నాం. ఎక్కడ నేను ఆయనకు నమ్మకంగా బ్రతకకపోతున్నాను, ఎక్కడ ఆయన కొరకు నమ్మకంగా లోకంలో జీవించకపోతున్నాను. ఇసుమంతైన విశ్వాసము నా క్రైస్తవ జీవితంలో నేను చూపిస్తున్నానా? సజీవుడైన ఆయన సమాధి చేయబడి లేఖనముల ప్రకారముగా ఆయన తిరిగి లేచెను. అపరాధము చేత, పాపము చేత చచ్చిన మనలను లేపినాడు ఆయన శిలువ కార్యము ద్వారా మనం లేపబడ్డాము. ఆయన యందు నిరీక్షణ ఉంచుదాము, ఆయన నామమునందు నమ్మిక ఉంచుదాం. అన్నా, చేత కావటం లేదండి, యాత్రా జీవితంలో చేత కావటం లేదు, వస్తాయి, దాన్ని వదిలిపెట్టాలంట. హెబ్రీ 12వ అధ్యాయం 1వ వచనములో సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూద్దాం? లోకం వైపు చూద్దామా? సముద్రం వైపు, లేదా శ్రమలు, వేదనలు, బాధలు, వాటిన్నిటి వైపు చూద్దామా? మునిగిపోతాం. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన
పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తితే ఆ రాజ్యములో మనకు స్థానం అనుగ్రహించబడుతుంది. ఆయనతో కూడా ఉండగలం. ఎవరండి వీళ్ళు? ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనం, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారండి. గొర్రెపిల్ల యొక్క రక్తములు తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నవారు సింహాసనముపై దగ్గరలో యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము ప్రక్కన కూర్చున్నారంట. చూద్దాం ఆ మాట. 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయం ఒక్క మాట చూడండి. వీరు లోకములో నుంచి మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారంట. 7వ అధ్యాయం అనగా 14వ వచనం, అందుకు నేను అయ్యో నీకే తెలియనుండగా అతడు ఎలాగూ చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకునేవి, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట కూర్చున్నారంట. అక్కడ ఆ రాజ్యములో ఆ సింహాసనము ఎదుట ప్రక్కలు మనం కూర్చోవాలంటే యేసుక్రీస్తు కూర్చున్నటువంటి సింహాసనము ప్రక్కలు 12 సింహాసనాలు ఉంటాయి. 12 మందికి కూర్చోవాలంటే విశ్వాసం ఉంచాలి. లోకములో వచ్చేటువంటి ప్రతి శ్రమ, కష్టం వాటన్నిటి విషయమై ఆయన సన్నిధానములో ఆయనకు విన్నవించుకోవాలి. నిరీక్షణ కలిగిన వారంగా, నమ్మకం కలిగిన వారముగా మన విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ప్రతి దానిని బట్టి ఆయన పైన ఆధారపడుతూ ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రేమించండి. ఈ పాదం కింద వందనాలు. ఇచ్చిన వాక్యం దీవించండి, కల్ప చేయండి. దేవతండి